20వ అధ్యాయము జ్ఞాన కర్మ భక్తి యోగములు. ఉద్ధవుడు పలికెను, కమలాక్ష, ఇంతకు ముందే ఇప్పుడే గుణదోషములపై దృష్టిని పెట్టకుండాటయే ఉత్తమ గుణము అని నీవు వచించితివి. ఈ విషయమును నాకు ఒక సందేహము గలదు. కర్మల యొక్క గుణదోష విషయములను గురించి వేదములే తెలిపినవి. వాటి విధి నిషేధములు కూడా అందు చర్చింపబడినవి. ఆ వేదములు సర్వేశ్వరుడమైన నీ వచనములే కదా. వేదముల ద్వారానే వర్ణాశ్రమ భేదములు, ప్రతిలోమ జాతులకు అనులోమ జాతులకు చెందిన సంకర వర్ణ సంతతి, ద్రవ్యము, దేశము, ఆయువు, కాలము, స్వర్గము, నరకము మొదలగు భేదములు తెలియచున్నవి. ఈ విధముగా విధి నిషేధముల లక్షణములను పేర్కొనుచున్న నీ వచనములైన వేదములు గుణదోషములను గూర్చి తెలుపుచున్నవి. గుణదోషములు అవగతము కానంత వరకు మానవుడు వాటిని వర్జించుట ఎట్లు, శ్రేయో మార్గమును అవలంబించుట ఎట్లు? సర్వేశ్వర, పితరులకు, దేవతలకు, మనుష్యులకు శ్రేయో మార్గమును దర్శింపచేయు నేత్రములు నీ వేదములే. వేదములకు అనుగుణముగా ప్రవర్తింపని వాడు శ్రేయో మార్గమును గూర్చి కానీ దానికి సంబంధించిన సాధ్య సాధనములను గురించి కానీ తెలుసుకొనలేడు గదా. గుణదోషముల యందలి భేదములను నిర్ణయించినది నీ వేద వచనములే గదా. అవి ఎవ్వరునూ కల్పించినవి కావు కదా. గుణదోషముల విషయ దృష్టియు సహజముగా గాక వేదముల యందే ఉత్పన్నమైనది. అందువలననే నాకు భ్రమ కలుగుచున్నది. శ్రీ భగవానుడు నుడివెను, ఉద్ధవ, మానవాళికి శ్రేయస్సును చేకూర్చుటకై నేనే జ్ఞాన కర్మ భక్తి యోగములు అను మూడింటిని నిర్దేశించితిని. మనుష్యులకు ఈ మూడు తప్ప వేరొక శ్రేయో మార్గము లేదు. మానవులు తమ తమ అర్హతలను బట్టి వీటిలో ఏ మార్గమునైనను అనుసరింపవచ్చును. కర్మల ఎడలను వాటి ఫలముల ఎడను విరక్తులై వాటిని త్యజించిన వారు జ్ఞానయోగమునకు అర్హులు. ఇందులకు వ్యతిరేకముగా చిత్తము యందు కర్మల ఎడల గాని వాటి ఫలముల ఎడల గాని వైరాగ్యము లేని సకాములు కర్మ మార్గమునకు అర్హులు. లౌకిక కర్మల యందు ఆసక్తి లేకున్నను, పూర్వజన్మల వాసనల ఫలితముగా అంతగా విరక్తులు కాకున్నను, అదృష్టవశమున గాని పురాకృత సుకృత ఫలము వలన గాని నా కథల యందును ఇళ్ళ యందును ఆదరము గలవాడు భక్తి యోగమునకు అర్హుడు. అట్టి వానికి భక్తి యోగము వలననే సిద్ధి అంటే మోక్షము లభించును. జై శ్రీహరి. కర్మమయ జగత్తునందును ఆ కర్మల వలన ప్రాప్తించే స్వర్గది సుఖముల యందును పూర్తిగా వైరాగ్యము కలుగునంత వరకును, అట్లే నా కథలను లీలను వినుట యందును కీర్తించుట యందును శ్రద్ధ ఏర్పడినంత వరకు మనుజుడు వర్ణాశ్రమోచిత కర్మలను ఆచరించుచునే ఉండవలను. అనగా వేద ప్రతిపాదితములైన విధి నిషేధములను పాటించుచునే ఉండవలను. ఉద్ధవ, నిష్కామ భావముతో తమ వర్ణాశ్రమోచిత ధర్మముల ద్వారా నన్ను అంటే భగవంతుని ఆరాధించవలను. అట్లే కామ్య కర్మలను గాని నిషిద్ధ కర్మలను గాని ఆచరించకుండా ఉండేవాడు స్వర్గ నరకములను పొందడు. వర్ణాశ్రమోచిత ధర్మనిరతుడైన వాడు పాపరహితుడగును. అట్టి పవిత్రుడు ఈ లోకమున అంటే దేహముతో వ్యవహరించుచున్నను విశుద్ధ జ్ఞానమును పొందును. అతనికి అనాయాసముగానే నా యందు భక్తి కుదురుకొనును. ఈ మానవ శరీరము అత్యంత దుర్లభము. స్వర్గవాసులైన దేవతలను, నరకములో ఉన్నవారును ఈ మనుష్య దేహమునే కోరుకొందురు. ఇది జ్ఞాన మార్గమునకు భక్తి మార్గమునకు పరమ సాధనము. స్వర్గమునందున్న వారికి నరకమునందు ఉన్న వారికి భగవత్ ప్రాప్తి కలుగదు. అది మానవ శరీరము ద్వారానే లభ్యమగును. వివేకము గలవాడు స్వర్గమును గాని నరకమును గాని కోరుకొనరాదు. ఈ లోకమునందు ఎట్టి లౌకిక సుఖములకును ఆశపడరాదు. ఎలైన దేహాత్మ బుద్ధి కారణముగా అతడు మోహములో చిక్కుకొనును. అది పతనహేతువగును. ఈ శరీరము మృత్యుధర్మము గలది, ఎప్పటికైనను నశించునట్టిదే. అయినను ఇది పురుషార్థ సిద్ధికి పరమ సాధనము. కనుక వివేకవంతుడు మృత్యువు ఆసన్నము కాకముందే అనగా శరీరము దృఢముగా ఉన్నప్పుడే జాగరూకుడై మోక్షప్రాప్తికై ప్రయత్నింపవలెను. ఈ శరీరము ఒక వృక్షము. ఇందు హృదయం అనడు గూటిలో జీవుడు అను పక్షి నివసించుచుండును. ఈ వృక్షమును యమకింకర్లు అనుక్షణము ఛేదించుచుందురు. ఈ విషయమును తెలుసుకొని పక్షి అనడి జీవుడు భౌతిక భోగ భాగ్యముల ఎడ ఆశారహితుడై ఈ గూటిని వీడి వెళ్ళినచో అతడు క్షేమముగా పరమశ్రేయస్సును పొందగలుగును. రాత్రింబవళ్ళు ఆయువు ఛేదింపబడుచున్నదని క్షీణించుచున్నట్లు తెలుసుకొని భయముతో వణుకుచు మానవుడు సంగరహితుడై ఎట్టి కోరికలను లేనివాడై విషయ సుఖములకు సంబంధించిన కర్మలను ఆచరింపక ప్రకృతి పురుషుల కంటెను విలక్షణుడైన నన్ను ఎరింగి ఉపాసించి పరమశాంతిని పొందును. ప్రకృతి సంబంధము నుండి విముక్తుడగును. ఆద్యం, మొదటగా మానవ దేహము అత్యంత దుర్లభమైనదని గ్రహింపవలను. అయితే భగవంతుని అపారమైన కృపచేత అది ఎంతయో సులభమైనది. సకల శ్రేయ ఫలములను పొందుటకు ఇదియే ముఖ్య సాధనము. అగాధమైన సంసార సాగరమును సులభముగా దాటిపోవుటకు ఇదియే దృఢమైన నౌక. ఈ నావకు గురువే కర్ణధారుడు. అనుకూల వాయువుగా తోడ్పడుటకు స్వయంగా భగవంతుడే సిద్ధంగా ఉన్నాడు. దైవ కృపచే సకల సౌకర్యములు లభించుచున్నవి. కావున వెంటనే ఏమాత్రము జాగు చేయకుండా
భవసాగరమును దాటిపోవుటకు సాధకుడు ఉద్యమింపవలను. ఇంతటి సువర్ణావకాశమును వదిలిపెట్టి చేతులు ముడుచుకొని యుండువాడు ముమ్మాటికి ఆత్మఘాతకుడే. పురుషుడు కామ్యకర్మల ఫలముగా దుఃఖములకు లోనై వాటి ఎడ విరక్తుడైనప్పుడు బాహ్యాభ్యంతర ఇంద్రియములను జయించి జితేంద్రుడై యోగమునందు స్థితుడు కావలను. క్రమముగా అభ్యాసము ద్వారా మనస్సును నిశ్చలముగా నాయందే లగ్నము చేయవలెను. సాధకుడు మనస్సును స్థిరముగా నిలుపుటకు ప్రయత్నించుచున్నను అది చంచలమై ఇటునిటు పరిగెత్తుచుండును. అప్పుడు అతడు వెంటనే అప్రమత్తుడై ఆ మనస్సును బుజ్జగింపు వంటి తగిన ఉపాయముల ద్వారా వశపరుచుకొనవలెను. ఇంద్రియములను ప్రాణములను వశమునందు ఉంచుకొని మనస్సు యొక్క విశృంఖలత్వమును అదుపు చేయవలెను. అందులకై సాత్వికాహారములను స్వీకరించుట మొదలగు ఉపాయముల ద్వారా సత్వ సంపన్నమునొచ్చిన బుద్ధితో మనస్సును వశపరుచుకొనవలెను. మొండికేసి దారికి రాని గుర్రమును రౌతు తన మనోభావములకు అనుగుణముగా తిన్నగా బుజ్జగించుచు సరైన దారికి మళ్లించున్నట్లు అటునిటి పోవచ్చున్న మనస్సును మెల్లమెల్లగా సంయమనమునొచ్చి భగవతర్పణము గావించుటయే పరమయోగము. సాంఖ్యశాస్త్రమునందు తెలిపిన రీతిగా ప్రకృతి నుండి శరీర పర్యంతము జరుగు సృష్టి క్రమమును మరియు శరీరము నుండి ప్రకృతి వరకు జరుగు లయ క్రమమును గూర్చి అనులోమ ప్రతిలోమ క్రమముగా చక్కగా మనస్సునందు తర్కించుకొనవలెను. మనస్సు ప్రశాంతమై స్థిరత్వమును పొందు వరకును ఈ ప్రక్రియను కొనసాగించుచునే ఉండవలెను. సాంసారిక విషయముల వలన దుఃఖముల పాలైన వాడు విసుగు చెంది క్రమముగా వాటి యందు విరక్తుడగును. అప్పుడు అతడు తన గురుజనుల ఉపదేశములను చక్కగా అవగాహన చేసుకుని పదే తన ఆత్మస్వరూప ధ్యానమునందే నిమగ్నుడగును. అట్లు అభ్యసించడం ద్వారా మనస్సు యొక్క చంచలత్వము దూరమగును. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అను అష్టాంగయోగ మార్గముల ద్వారాను తత్వ విమర్శనాత్మక విద్య ద్వారాను నన్ను అనన్య భక్తితో ఉపాసించవలెను. అట్లు వనర్చుట వలన మనస్సు చాంచల్యమును వీడి ప్రశాంతమై పరమాత్మయందు లగ్నమగును. అంతేగాని మనస్సు నిశ్చలమగుటకు మరి ఒక ఉపాయము లేదు. యోగి ఎట్టి నిషిద్ధ కర్మలను చేయడు. ఒకవేళ ప్రమాదవశమున మోహ కారణముగా ఏదైనాను అపరాధము జరిగినచో యోగము ద్వారానే తొలగించుకొనుటకు ప్రయత్నింపవలను. కానీ ఇతర ఉపాయముల జోలికి పోరాదు. సాధకులు తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి ఆయా కర్మలను ఆచరించుటయే గుణము. అట్లుగాక అందులకు విరుద్ధముగా పరధర్మములను ఆచరించుట దోషము. ఎలనన పుట్టుక చేతనే స్వభావరీత్యా కర్మలు అనర్థహేతువులు కావున కర్మల పట్ల విశ్వాసక్తులను తొలగించుటకే శాస్త్రములు గలవు. ఇట్టి శాస్త్రముల ద్వారా కర్మల యొక్క గుణదోషములు విధి నిషేధములు వివరింపబడినవి. వీటి ద్వారా కర్మలయందలి ప్రవృత్తిని వీడనాడి నివృత్తి మార్గమును అనుసరింపవలెను. నా కథలయందు శ్రద్ధ కలిగిన వాడు సర్వకర్మలయందు విరక్తిని పొందినవాడు. సమస్త భోగములకు భోగ్య విషయములు కామ్యములు కామ్యకర్మలు దుఃఖమయములు అని తెలిసి కూడా వాటిని త్యజించుటకు అసమర్థుడైనచో నా పట్ల శ్రద్ధాళువే దృఢ నిశ్చయమును కలిగి అత్యంత ప్రేమభావంతో నన్ను భజింపవలను. ఆ విధముగా నా యందు భక్తి తత్పరుడై భోగములను అనుభవించుచు అవి దుఃఖహేతువులని నిందనీయములు అని మానసికముగా చింతించుచు వాటిని విడిచిపెట్టలేని దుస్థితికి లోలోన నొచ్చుకొనుచుండవలెను. ఈ విధముగా చెప్పబడిన భక్తి యోగము ద్వారా నిత్య నిరంతరము నన్నే భజించడు ఆ ముని యొక్క హృదయమునందు నేను స్వయంగా వచ్చి నిలిచెదను. నిలిచిన వెంటనే అతనిలో గల సమస్త భోగ వాసనలు నశించిపోను. జై శ్రీహరి. సర్వాత్మ స్వరూపుడనైన నేను నా భక్తుని హృదయంలో సాక్షాత్కరించిన ఉత్తర క్షణముననే అతని హృదయమునందు గల అనుమానపు ముడులు విడిపోవును. సమస్త సందేహములు తీరిపోవును. అతనిలో గల వాసనలన్నయ్యను సంస్కారములతో సహా సమసిపోవును. అందువలన నా భక్తియుక్తుడైన యోగి నాయందే చిత్తమును నిలుపట వలన నాకు ఆత్మీయుడై పోవును. కావున అతనికి జ్ఞాన వైరాగ్యములు లేకపోయినను కేవలము నా భక్తి వలనే అతడు శ్రేయస్సును పొందును. కర్మతో తపస్సుతో జ్ఞాన వైరాగ్యములతో యోగముతో దాన ధర్మములతో ఇతర శ్రేయ సాధనములతో ఏ ఫలములు లభించునో వాటినన్నింటినీ భక్తి ప్రభావంచే నా భక్తుడు అవలేలగా పొందగలడు. ఒకవేళ నా భక్తుడు స్వర్గమును గాని మోక్షమును గాని నా ధామమును గాని ఏది కోరినో దానిని అతడు సునాయాసముగానే పొందగలడు. జై శ్రీహరి. నా యొక్క ఏకాంత భక్తుడు ధీరుడై సాధుశీలిగా నుండును. అతడు ఏది కోరడు. ఒకవేళ నేను స్వయంగా కైవల్యమును లేదా మోక్షమును ఇచ్చినను వాటిని అతడు కోరడు. కోరుమని కోరినా నా యందు భక్తిని తప్ప వేరే దానిని కోరడు. ఉద్ధవ, నిరుపేక్షము అనగా అపేక్ష లేకునుట సర్వోత్కృష్టము.
ఉత్తమోత్తమము, పరమమంగళప్రదము, ఎంతో గొప్పది. కావున నిష్కాముడు నిరపేక్షుడు అయిన వానికే నాయందు అనన్య భక్తి పాదుకొనును. నాయందు ఏకాంత భక్తి కలిగినట్టి మహాత్ములు సమచిత్తమును కలిగి సమదర్శనులై బుద్ధికి అతీతమైన పరమతత్వమును పొందుదరు. అట్టి వారిని గుణదోషములతో ఏర్పడు గుణములు ఎంతమాత్రమూ బాధింపవు. ఉద్ధవ, ఈ విధముగా నాచే ఉపదేశింపబడిన జ్ఞాన భక్తి కర్మ మార్గములను అనుష్ఠించు వారులు నా యొక్క పరబ్రహ్మ తత్వమును ఎరుగుదురు. కావున వారులు మిగుల కళ్యాణ స్వరూపమగు నా పరంధామమును క్షేమముగా చేరుకొందురు. జై శ్రీహరి.